భౌతికమైనటువంటి నేత్రాలు సహజంగా అందరికీ వెలిగింపబడి అందరూ చూస్తూ ఉన్నారు. కానీ మనోనేత్రాలు, స్పిరిచువలైజ్, ఆత్మ సంబంధమైన కండ్లు తెరవబడినప్పుడు దేవుని యొక్క గొప్ప సంగతులను మనము చూడగలుగుతాము. ఇది చాలా తక్కువ మంది, ఈ మనోనేత్రాలు వెలిగింపబడిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ సృష్టిలో మనకు కనిపించని, మనకు అర్థం కాని, మనం ఊహించని ఎన్నో విషయాలు దాగుంటాయి. దేవుడు వాటిని కొన్ని మాత్రమే బైబిల్లో మనకు ఓపెన్ చేశాడు, తెలియపరిచాడు. అవి తెలియపరచబడినవి కాబట్టే మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకు తెలియని సంగతులు, మనం చూడలేనటువంటి సంగతులు చాలా సృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరొకసారి దాన్ని బ్రీఫ్గా మీకు చెప్తాను. సిరియా రాజు ఇశ్రాయేలు దేశం మీదకు, అనగా దేవుని ప్రజలైన వారి మీదకు యుద్ధం చేయడానికి ప్లాన్స్ చేస్తూ ఉన్నాడు. ఆయన తన అంతఃపురంలో ఉండి ఎక్కడికి వెళ్దాం, మనం ఏ ప్లేస్కి వెళ్ళి మనం మాటు వేద్దాం, ఎక్కడ మనము ఖచ్చితమైన ప్లేస్ కనుక్కుంటే ఇశ్రాయేలీలను మనము జయించగలుగుతాం, ఈ ప్లాన్స్ అంతా వేస్తూ ఉన్నాడు సిరియా రాజు. వేస్తూ ఉన్నప్పుడు ఈ విషయం అంతా కూడా ఇశ్రాయేలు రాజుకు తెలుస్తూ ఉంది. ఇశ్రాయేలు రాజుకు తెలుస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ రాజు ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు. సిరియా రాజు చేతిలో పడకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాడు. ఈ సిరియా రాజుకి అర్థం కాల, నేను ఎన్నిసార్లు ప్లాన్ చేస్తున్నా ఫెయిల్ అయిపోతూ ఉంది. బహుశా మనలో ఒక ట్రైటర్ ఉంటుంటాడు. ట్రైటర్ అంటే ద్రోహి, అంటే పక్కనే ఉంటాడు కానీ సీక్రెట్స్ మొత్తం తెలియపరుస్తారు. వాళ్ళని ద్రోహులు అంటారు. మనలో ఒకడున్నాడు, వాడు బహుశా ఇశ్రాయేలు రాజుకు మనం అంతఃపురంలో మాట్లాడుకుంటున్న ప్లాన్స్ అన్నీ కూడా తెలియపరుస్తున్నాడేమో అని అనుకున్నాడు. అయితే అక్కడే వాళ్ళ మధ్యలో ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే, లేదు రాజా, నువ్వు అనుకున్నట్లు కాదు, మనలో ఎవడు ట్రైటర్ లేడు, ద్రోహి లేడు. విషయం ఏంటంటే ఇశ్రాయేలీల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఈ ఎలీషానే ఇశ్రాయేలు రాజుకు విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థము దేవుడు ప్రవక్తకు ముందుగానే విషయాలు తెలియపరుస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఇది. వాస్తవానికి అంతఃపురంలో ఎక్కడో సీక్రెట్గా జరిగేటువంటి విషయాలు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్తకి ఎలా తెలుసు? ఆయన గోడ పక్కన నక్కింటున్నాడా? లేదు. ఇప్పుడులాగా ఏమన్నా టేప్ రికార్డులు కానీ ఏమన్నా చిప్స్ ఏమన్నా పెట్టాడంటే అది కూడా లేదు. విషయం ఏంటంటే ప్రవక్తకు దేవుడే తెలియపరుస్తాడు వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది అని. ఈ విషయం ఎలీషాకు తెలిసిన ప్రతిసారి రాజుకు చెబుతా వచ్చాడు. కాబట్టి రాజు జాగ్రత్త పడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుందో అర్థమైంది సిరియా రాజుకు. ఆ ప్రవక్తను మనం పట్టుకుంటే, ఆ ప్రవక్తను మనం హతం చేస్తే ఇక మనకు ఆటంకం ఉండదు. కాబట్టి వెళ్ళి ఆ ప్రవక్తను పట్టుకురండి అని సిరియా నుండి, ప్రస్తుతము డమస్కస్ అనేది ముఖ్య పట్టణం అండి సిరియాకు, వెరీ నియర్ టు జెరూసలేం, యెరూషలేముకు చాలా దగ్గరగా ఉన్నటువంటి దేశం సిరియా. సో సిరియా దేశంలో నుండి కొంతమంది సైన్యాన్ని, రథాలను, గుర్రాలను, రౌతులను, సైన్యాన్ని పంపించాడు. దోతాన్ అనేటువంటి ఆ సిటీ ఉంది. అక్కడ బహుశా హై ప్లేస్లో, అంటే పర్వతం లాంటి స్థలంలో పైన ఎలీషా అలాగే తన సేవకుడు అక్కడ బస చేస్తున్నారు. తెల్లారి లేచి ఎలీషా సేవకుడు చూసేసరికి పట్టణానికి నలుదిక్కుల నుండి సైన్యం మోహరించున్నారు. సైన్యం మోహరించి ఉన్నప్పుడు ఆయన భయపడ్డాడు. భయపడి
ఏంటి అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి? వణికిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాస్తవానికి అర్థమైపోయింది. వాళ్ళందరూ చుట్టుముట్టింది, లేకపోతే వాళ్ళు చుట్టుముట్టి పట్టుకోవడానికి వచ్చింది వీళ్ళనే అని బహుశా అర్థమై ఉండొచ్చు. కాబట్టి ఎలీషా యొక్క సేవకుడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆయన భయపడతా ఉన్నప్పుడు ఎలీషా అంటున్నాడు, కామ్ డౌన్, నువ్వు సైలెంట్గా ఉండు, నీకు ఒక విషయాన్ని నీకు తెలియపరచాలి, నువ్వు భయపడవద్దు. మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, మన పక్షమునున్నవారు వారికంటే అధికులు. అయ్యే, మన పక్షాన ఎవరున్నారు? ఇశ్రాయేల్ సైన్యమా? కాదు కాదు. ఏమన్నా రాజా? మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాదు, వాళ్ళు కూడా కాదు. విషయం ఏంటో తర్వాత చెప్తున్నాడు. 17వ వచనంలో అంటాడు, 2వ రాజుల 6వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా, ఎలీషా అంటున్నాడు, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇక్కడ ఇంగ్లీష్లో నేను చదువుతా. అండ్ ఎలీషా ప్రేయిడ్ అండ్ సెడ్, లార్డ్, I pray thee, open his eyes, that he may see. And the Lord opened the eyes of the young man, and he saw, and behold, the mountain was, ఇక్కడ ఇంగ్లీష్లో క్లారిటీగా ఉంది, the mountain was full of horses and chariots of fire around about Elisha. చూడండి, ఆ పర్వతము చుట్టూ ఎలీషా చుట్టూ ఏమున్నాయంటే అగ్ని గుర్రములు రథాలు చుట్టూ ఉన్నాయి. అప్పటి వరకు ఆ పనివాడికి ఏం జరుగుతుందో తెలియలా. పనివాడు లేకపోతే ఆ ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ సేవకునికి ఈ కండ్లు మాత్రమే కనబడుతున్నాయి, భౌతికమైన నేత్రాలే కనబడుతున్నాయి. కానీ దేవుడు ఏదైతే సృష్టిలో మనకు కనిపించకుండా ఉంచాడో అవి మాత్రము ఆయన చూడలేకపోయాడు. కానీ ఎలీషా మాత్రం చూడగలుగుతున్నాడు. ఎలీషా ప్రార్థన చేశాడు. మేబీ హీ హ్యాడ్ ఫెయిత్. ఎలీషాకు గొప్ప విశ్వాసం ఉంది. ఎస్, దేవుని తోడ్పాటు, దేవుని సహాయము మనతో ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయము ఎలీషాకు స్పష్టంగా తెలుసు. ఆ విషయము పనివాడు తెలుసుకోవాలని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు పనివాని యొక్క కళ్ళు తెరవబడ్డాయి. ఈ కళ్ళు కాదు, ఆత్మీయ కళ్ళు. అంటే ఈ కనబడే సృష్టిని కాకుండా మన చుట్టూ కనబడినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని చూడగలిగేటువంటి నేత్రాలను దేవుడు తెరిచినప్పుడు అతనికి ఆశ్చర్యపోయాడు. చుట్టూ అగ్ని రథాలు, గుర్రాలు, అగ్నితో ఉన్నటువంటి నింపబడిన ఆ చుట్టూ పర్వతము చుట్టూ వీరి చుట్టూ ఉన్నట్లు చూశాడు. సో ఎలీషా చెప్పింది ఖచ్చితం, భయపడొద్దు. మన పక్షాన ఉన్నవారు వారికంటే ఎవరు? అధికులు. ఇదే విషయాన్ని మనం చాలా సందర్భాల్లో మనం చూస్తాం. అబ్రహాము హాగరును చేసుకున్న తర్వాత మనందరికీ తెలుసా స్టోరీ. హాగరు యొక్క సంతానమైనటువంటి ఇష్మాయేల్ తన శారా యొక్క కుమారుడు ఎవరైనా ఇస్సాకును ఇబ్బంది పెట్టడం చూసి